హాయ్ హలో ఏ రోజు కదా నా మనసంతా నువ్వే పార్ట్ 2 రచయిత జరజాపు మౌనిక గారు. బయలుదేరుతానన్న జయమ్మని ఆపేసింది శారదమ్మ గారు. వాళ్ళ మొదటి రాత్రికి ఏర్పాట్లు అన్నీ చేసి తర్వాత రోజు ఉదయం వెళ్దువు గాని అని చెప్పింది. ఆ మాటలు విన్న జానకి గుండెల్లో రాయి పడింది. ఆమె ఒడిలో ఉన్న ఐశ్వర్య అమ్మ అమ్మ అని ఎంత పిలిచినా కానీ ఆమె సమాధానం ఇవ్వలేదు. ఐషు అమ్మ కాస్త రెస్ట్ తీసుకుంటుంది, మనం వెళ్దాం పదా అంటూ జానకి ఒడిలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకుని బయటికి వెళ్తూ జానకి వైపు తిరిగి, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా, నీకు కాసంత పాలు పంపిస్తాను, తాగి పడుకో తల్లి అంటూ ఐశ్వర్యాన్ని తనతో తీసుకువెళ్ళిపోయింది శారద గారు. మళ్ళీ ఆ గదిలో ఒంటరిగా మిగిలిపోయిన జానకి దిగులు పట్టుకుంది. పెళ్ళి అంటే అయిపోయింది, వేరే ఒకరిని భార్యని అయిపోయాను, ఒక బిడ్డకి అమ్మని కూడా అయిపోయాను అనుకుంది జానకి. గది అంతా కూడా పూలతో అలంకరించి ఉంది. పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ కూడా అందంగా అమర్చి ఒక పక్కన అక్కడే మంచి సువాసన వెదజల్లే అగరవత్తులు వెలిగించారు. ఆ పూల సువాసనతో పాటు అగరవత్తులు కూడా పోటీ పడి సువాసన వెదజల్లుతున్నాయి. ఆ గదిలో పెద్ద పందిర మంచం మీద మల్లె పువ్వులతో అలంకరించి ఉంది. ఆ గదిలోకి వచ్చాడు పెళ్ళికొడుకు. ఆ గదంతా చుట్టూ చూసి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. కాసేపటి తర్వాత ముత్తైదువులు అందరూ జానకిని తీసుకొని వచ్చారు. ఆమె దించిన తల ఎత్తకుండా తల దించుకొని ఆ గదిలోకి వచ్చింది. ఆమెను లోపలికి పంపించి తలుపు గడియ పెట్టేశారు. వెనుక వాళ్ళు నవ్వుతూ. వాళ్ళు ఎక్కడైతే వదిలారో అక్కడే ఉండిపోయింది జానకి. అతను మంచం మీద కూర్చున్న ఇటువైపు అసలు చూడనే లేదు, ఆమె వైపు కూడా చూడలేదు. కాసేపు పక్కన ఉన్న పుస్తకం తీసుకొని చదువుకుంటున్నాడు. అటువైపు జానకి చాలా భయంగా ఉంది, ఇంకా బెదురుగా కూడా ఉంది. ఆమెను కదిపితే ఏడ్చేసేలా ఉంది. గదిలోకి పంపించే ముందు వాళ్ళ మేనత్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నీ భర్త చెప్పిన మాట వినాలి, అతను ఏం చేసినా ఎదురు చెప్పవద్దు. మర్చిపోయా, ఈ పెళ్ళిని మనస్ఫూర్తిగా అంగీకరించమని చెప్పింది. కానీ ఈ మనసు అంత తొందరగా మారేది కాదు కదా. మనసు మాట వింటే అది ఎంత చెడ్డది ఎందుకు అవుతుంది? చాలాసేపు అక్కడే నిలబడి ఉంది జానకి, చేతిలో పాల గ్లాస్. అప్పుడు అతను జానకి వైపు చూశాడు. చాలాసేపటి తర్వాత పుస్తకంలో నుంచి తలపైకి ఎత్తి ఆమె వైపు చూశాడు. అతను తెల్లని చీరలో, ఒంటి నిండా నగలతో, పెద్ద కళ్ళతో కాటక పెట్టి అవి బెదురుగా తలదించుకొని నేలని చూస్తుంది. పెదవులు వణుకుతున్నాయి. ఆమె నించున్న ప్లేస్ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. నీ పేరేంటి అని అడిగాడు అతను. నిన్నే అడిగేది అన్నాడు మళ్ళీ. జానకి అని అంది. ఆమె నెమ్మదిగా ఇలా రా, నీతో మాట్లాడాలి అని అన్నాడు అతను. అయినా సరే ఆమె అక్కడి నుంచి కదలలేదు. నీకే చెప్పేది, ఇలా రా అని అన్నాడు కొంచెం బేస్ వాయితో. ఆమె అతని కోపానికి కొంచెం భయపడి అక్కడి నుంచి నడుచుకుంటూ మంచం దగ్గరే వచ్చి నించుంది. అతను పక్కన ప్లేస్ చూపిస్తూ, కూర్చో, నీతో మాట్లాడాలి అని అన్నాడు. పర్వాలేదండి అని అంది జానకి. భయపడకు, నేను నిన్ను ఏం చెయ్యనులే, కొంచెం దూరంగా అయినా కూర్చో. మంచం చివరిగా నెమ్మదిగా కూర్చుంది జానకి. నువ్వు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావో నాకు తెలుసు అని అన్నాడు అతను. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఇతనికి ఏమైనా తెలుసా నా గురించి అని. రెండో పెళ్ళి వాడినైనా, నేను ఒక బిడ్డకి తండ్రి అయినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అంటే నేను అర్థం చేసుకోగలను. నువ్వు చిన్నతనం నుంచి ఏమీ లేకుండా పెరిగిన నువ్వు ఇప్పుడు పెద్దింటి సంబంధం వచ్చింది అంటే ఏ ఆడపిల్ల అయినా ఎందుకు కాదు అంటుంది అని అన్నాడు అతను. అతను అన్న మాటలకు ఆమె కోపంగా అతని వైపు చూసింది. అంతకంటే ఆమె మనసు ఎంతో బాధపడింది. కానీ తిరిగి అతనికి ఏమీ అనలేని పరిస్థితి. కానీ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకటే కారణం, దానికి నా బిడ్డ. తనకి తల్లి ప్రేమ చాలా అవసరం అనిపించింది. ఆమె తల్లి బ్రతికినప్పుడు కూడా ఆమెను సరిగ్గా పట్టించుకోలేదు. ఆమె లేకపోయినా సరే
ఆమె లోటు ఏమీ తెలియకుండా పెంచాను. కానీ ఒక ఆడపిల్ల ఎదిగేటప్పటికీ తల్లి అవసరం ఎంత ఉంటుందని మా అమ్మ నన్ను బలవంతంగా ఒప్పించింది, ఈ పెళ్లి చేసింది. నాకు నేనుగా నచ్చి ఈ పెళ్లి చేసుకోలేదు. నువ్వు ఇంట్లో ఉండి నా సంపద, నా ఆస్తి మొత్తం అంతా అనుభవించవచ్చు నీకు నచ్చినట్టుగా. కానీ నా బిడ్డకి తల్లిగా మాత్రమే నువ్వు ఉంటావు, నాకు భార్యగా కాదు. నేను చెప్పింది నీకు అర్థమయ్యింది అనుకుంటా అని మరి మాట్లాడలేదు. ఒక్కొక్క మాటకి జానకి మనస్సు బాధపడుతుంది. అసలు ఏమనుకుంటున్నాడు ఇతని గారు? డబ్బును చూసి నేను పెళ్లి చేసుకున్నాను, అతని గారికే కాదు నాకు కూడా ఈ పెళ్లి మీద ఇష్టం లేదని ఇతనికి చెప్పాలి అని అనుకుంది. ఏదో చెప్పేలోపు అతను దుప్పటి తీసుకుని కిందకి వెళ్ళిపోయాడు పడుకోవటానికి. ఆగండి అని అంది. ఆమె ఈ గదిలోకి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడిన రెండో మాట ఇది. ఏంటి అన్నట్టు ఆమె వైపు చూశాడు అతను. మీరు మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. నాకు ఇవన్నీ అలవాటే. పట్టుపరుపుల మీద, పట్టి మంచాల మీద పడుకునే అలవాటు కానీ, పడుకోవాలి అని కోరిక కానీ నాకు ఏం లేదు అని ఆమె దిండి తీసుకుని కింద పక్క వేసి అతనికి మాట్లాడే ఇంకో అవకాశం కూడా ఇవ్వకుండా పడుకుంది. అతనికి ఇవ్వాల్సిన సమాధానం ఆమె ఇచ్చింది. ఆశ్చర్యంగా తనని చూసి బెడ్ మీద ఉన్న పూలు అన్నీ పక్కన పెట్టేసి పడుకుంటాడు. ఆమెకు చాలా బాధ కలిగింది అతను మాటలకు. ఆమె ఉన్న పరిస్థితికి అవి ఇంకా బాధను పెంచాయి. అసలు ఏమనుకుంటున్నాడు ఇతను? తన డబ్బు కోసం నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నారా? నా మనసు ఎన్నిసార్లు చంపుకుంటే నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది. నా మనసు ఎన్నిసార్లు చంపుకున్నాను అని అతనికి తెలియదేమో. తెలియకపోయినా నాకు నష్టం లేదు. అయినా ఒక ఆడదాన్ని మనసును, ఆడపిల్లను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు అంటే నాకు అసహ్యం అని అనుకుంది జానకి. ఇతని గారికి ఎంత పొగరు! ఇతని గారి బాధపడలేకే ఆ ముందు భార్య చనిపోయి ఉంటుంది. అయినా తన కూతురికి ఆమె ప్రేమ చూపించలేదు అంటున్నాడు ఏంటి? అయినా ఆడదాని మనసు ఇతనికేమి అర్థమవుతుందిలే. అన్నీ రివర్స్లోనే అర్థం చేసుకునే మనిషి. ఇప్పటి వరకు ఇతని మీద ఏ అభిప్రాయం లేదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం కోపం మాత్రమే ఉంది ఆమెకు. ఇంతకీ నా పేరేంటో తెలుసా అని అన్నాడు అతను పడుకొని. ఆమె ఏం సమాధానం చెప్పలేదు. అతను అన్న మాటలకు ఆమె కోపంగా అటు తిరిగి పలకను అంటుంది. ఇంకోసారి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా నా దగ్గర పొగరు చూపించావు అంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు ఉన్నట్టుండి కోపంగా. అతను సడన్గా కోపంగా మాట్లాడేసరికి ఆమె కొంచెం భయపడింది. చెప్పు అని అన్నాడు మళ్ళీ కోపంగా. తెలియదు మీ పేరు నాకు అని అంది. ఆమె భయపడుతున్నా బయటికి కనిపించకుండా అంది. నా పేరు తెలియకుండానే పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిపోయావా? మరి మీకు కూడా నా పేరు తెలియదు కదా అని అంది ఆమె వెంటనే. ఇదిగో ఇలా ఇంకోసారి నోరు పెంచి నా ముందు మాట్లాడకు అంటూ మంచం కూడిన చేతితో గట్టిగా గుద్దాడు అతను. దెబ్బకి లేచి కూర్చుంది జానకి. అప్పుడు అతని వైపు చూసింది. అతను కళ్ళు కోపంతో మండిపోతున్న ఎర్ర నిప్పు కణికల్లాగా, తన దవడలు కోపంతో వణికిపోతున్నాయి. ఆమెకు అతన్ని చూసి చాలా భయం వేసింది. అతన్ని చూస్తే ఆ గదిలో నుంచి పారిపోదామనుకుంది. కానీ లేచే ధైర్యం కూడా చెయ్యలేదు ఆమె. అతని కోపాన్ని చూసిన ఆమె భయంతో ఏడ్చేసింది. ఆమె అలా ఏడవడం చూసిన అతను మామూలు అయ్యాడు. అతను సర్ది చెప్పుకొని, ఇంకోసారి ఇలా మాట్లాడొద్దు అని చెప్పాను కదా, నాతో ఇలా మాట్లాడకు అని వీలైనంత శాంతంగా చెప్పాడు. నా పేరు రాజారాం వర్మ. నా గురించి తెలుసుకోకపోయినా పర్వాలేదు. నేను ఎంతగానో నమ్మి ఇంటికి కోడళ్ళగా తెచ్చుకున్న మా అమ్మకం నిలబెట్టు. మా ఇంటిని, నా కూతుర్ని బాగా చూసుకొని అని అతను అటువైపు తిరిగి పడుకున్నాడు. ఆమె కాసేపు మౌనం. ఆమెలో ఆమె రోధిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. తెల్లవారింది. ఏడుస్తూ అలా పడుకుండిపోయిన జానకికి మెలకువ రాలేదు. రాజారాం కూడా అలానే పడుకొని ఉన్నాడు.
కాసేపటికి శారద గారు ఇంట్లో పనమ్మాయి లక్ష్మిని పంపించి తలుపు కొట్టించారు. మంచి నిద్రలో ఉన్న జానకికి ఆ తలుపు చప్పుడు విని ఉలిక్కిపడి లేచి కూర్చుంది. కాసేపటి వరకు ఆమె ఎక్కడ ఉందో అర్థం కాలేదు. కొంత సమయానికి ఆమెకు అర్థమయ్యింది, తనకిప్పుడు పెళ్ళి అయిపోయింది, ఆమె ఇప్పుడు తన అత్తవారింట్లో ఉంది అని. మంచం మీద రాజారాం మత్తుగా నిద్రపోతూ కనిపించాడు. అతను చూసిన జానకికి కోపం వచ్చింది. అతను రాత్రి తన పట్ల ప్రవర్తించిన తీరుకి అవతల తలుపులు బాదుతూనే ఉంది లక్ష్మి. జానకి గబగబా లేచి తలుపు తీసింది. లక్ష్మి వెనకాలే ఉన్న శారదమ్మ గారు జానకి మొహం వైపు చూశారు. ఆమె కళ్ళు ఎర్రగా ఉండడం, మొహం వాడిపోవడం చూసిన శారదమ్మ గారికి రాత్రి వీరి ఇద్దరి మధ్య సాహిత్యం ఏర్పడింది అనుకుని ఆమె నవ్వుకొని ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి కిందకి రా అమ్మా, దేవుడికి పూజ ఉంది, లక్ష్మి అమ్మాయికి కొంచెం సాయం చెయ్యు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారదమ్మ గారు. అమ్మాయి గారు, ఈలోగా మీరు మొహం కడుక్కోండి, నేను మీకు వేడి నీళ్ళు పెట్టుకుని వస్తాను అంటూ ఆమెను దాటుకొని కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. లక్ష్మి అక్కడ మంచం పక్క కింద చాప వేసుకొని ఉండడం చూసిన లక్ష్మికి అర్థమయ్యింది, ఆ రాత్రి ఈ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు అని. జానకి మామూలుగా ఆమె బట్టలు ఇంకా సబ్బు బ్రష్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. రాజారాం గారు మంచం మీద అలాగే ఆదమరిచి నిద్రపోతున్నారు. అతనిని చూసిన లక్ష్మి మనసులో రాజాగారు ఎప్పుడు మారుతారో ఏంటో అని అనుకుని జానకికి వేడి నీళ్లు తీసుకువెళ్ళింది. ఈలోగా జానకి స్నానం చేసి వచ్చేసింది. అయ్యో అమ్మగారు, మీకు వేడి నీళ్ళు తెస్తానని అన్నా కదా, ఇంత చలిలో చల్లని నీళ్ళు చేసేశారా అని అంది లక్ష్మి నొచ్చుకున్నట్టు. పర్వాలేదండి, నాకు చల్లనీళ్ళు అలవాటే అంటూ ఆమెను దాటుకొని వెళ్ళిపోయింది జానకి. జానకిని విచిత్రంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లక్ష్మి. రాజారాం కూడా లేచి చుట్టూ చూశాడు. రాత్రి జరిగిన అంతా కూడా ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చింది. కింద చూశాడు, ఆమె ఇంకా చాప మీద లేదు. బహుశా లేచిందేమో అని అనుకుని అతను కూడా ఫ్రెష్ అప్ అయి కిందకు వెళ్ళాడు. శారదమ్మ గారు కింద పూజకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. కొడుకును చూసిన శారదమ్మ ఎదురుగా వెళ్ళి, రా రాజాబాబు, మీకోసమే ఎదురు చూస్తున్నాను, అమ్మ ఏది ఇంకా కిందకు రాలేదు అని అంది శారదమ్మ. ఏమో అమ్మా, నాకు తెలియదు, నేను లేచేసరికి తను గదిలో లేదు, బహుశా కిందకి వచ్చేసిందేమో అనుకున్నాను, సర్లే నేను లక్ష్మిని పంపిస్తాను అని లక్ష్మిని పిలిచి పైన గదిలో జానకిని పిలుచుకొని రమ్మని పంపించింది. ఈలోగా జానకి మెట్లు దిగుతూ కిందకి వస్తూ కనిపించింది. ఆమెను చూసిన అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎందుకంటే జానకి ఒక మామూలు చీర కట్టుకొని మెడలో తాడు, చేతికి మట్టి గాజులు వేసుకొని నుదురున చిన్న కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో పసుపు తాడుతో పాటు ఒక చిన్న గొలుసు వేసుకొని ఒక మామూలు ఇంటి గృహిణిలాగా తయారయ్యి వచ్చింది. ఆమెను చూసిన ఇంట్లో పనివాళ్ళు అందరూ కూడా గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అదంతా చూస్తున్న రాజారాం వర్మకి కోపం నసాలానికి అంటింది. కోపంగా పనివాళ్ళ వైపు చూస్తాడు రాజాబాబు. వాళ్ళు గుసగుసలాడటం మానేసి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. మెట్లు దిగి నెమ్మదిగా వచ్చి జానకి శారదమ్మ గారు ఎదుట నుంచుంటుంది తల దించుకొని. పూజ అన్నారని వచ్చాను అత్తయ్య, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగింది జానకి వినయంగా. ఆమె అడిగిన విధానానికి అప్పటి వరకు ఆమె వాలకం చూసి కోపం తెచ్చుకున్న రాజారాం వర్మ కొంచెం విస్మయంగా ఆమె వైపు చూస్తాడు. అదేంటి జానకమ్మ, నువ్వు పూజకి కట్టుకోవడానికి చీర నేను లక్ష్మితో పంపించాను కదా, అది కట్టుకోలేదేమిటి అని అడిగింది శారద గారు. అది పెళ్ళిళ్ళకి కట్టుకునే చీరలా ఉంది అత్తయ్య, ఇప్పుడు ఇంట్లో పూజే కదా, అంతమంది చీర పాడైపోతుందేమో అని కట్టుకోలేదు. అదీ కాకుండా నాకు అలాంటి చీరలు నగలు అలవాటు లేదు, అందుకే నా చీరలో కొత్త చీర తీసుకొని కట్టుకున్నాను. ఇది బాలేదా అత్తయ్య అని అంది జానకి. చాలా బాగుందమ్మా అంటూ ముద్దుగా పలుకుతూ వచ్చింది ఐసు పాప.
ఐషు పాపని చూసిన జానకికి అప్పటి వరకు లేని హుషారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఆమెను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి, ఇప్పుడే లేచావా చిన్ని తల్లి అని అడిగింది ముద్దు పెట్టుకుంటూ. అప్పుడే లేచిపోయిన అమ్మా, స్నానం కూడా చేసేశాను, చూడు నా గౌను బాగుందా అని అంది ముద్దు ముద్దుగా జానకికి ఆమె బట్టలు చూపిస్తూ. సూపర్గా ఉన్నాయి చిట్టి తల్లి, నువ్వు కూడా చాలా బాగున్నావు అని అంది జానకి ఆమెను చూసి మురిసిపోతూ. నిజంగానా, నువ్వు కూడా చాలా బాగున్నావమ్మా అని అంది ఐసీ పాప జానకికి ముద్దు పెట్టుకుంటూ. వీరి ఇద్దరిని చూసి శారద గారికి ఇంకా లక్ష్మికి కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పటి వరకు మామూలుగా ఉన్న రాజారాం వీళ్ళ ఇద్దరిని చూసి కాసేపు అలా చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూసి శారద గారు ఆపి వెనక్కి తీసుకొచ్చారు. జానకి, పాపని దించమ్మా, దేవుడి ముందు దీపం వెలిగించి పూజ చేద్దువు గాని అని అంది శారదమ్మ గారు. జానకి నెమ్మదిగా పాపను దించి దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చి అందరికీ అద్దుకోమని బయటికి వచ్చింది. ఒక్కొక్కరిగా హారతి తీసుకుంటూ ఉండగా రాజాబాబు దగ్గరికి వచ్చేసరికి జానకి చేతులు వణికిపోయాయి. అది గమనించిన రాజారాం ఆమె చేతులు వణక్కుండా ఆమె చెయ్యిని పట్టుకున్నాడు గట్టిగా. ఒక్కసారి అతను పట్టుకునేసరికి భయపడి హారతి పళ్ళం వదిలేసింది జానకి. కింద పడిపోయింది హారతి పళ్ళం. అప్పటికి హారతి ఆగిపోవడంతో ఎవరికి ఏం కాలేదు. అలా పడేసినందుకు ఎవరు ఏమైనా అంటారు ఏమో అని ఆమె భయపడిపోయింది. అంతకంటే ఎక్కువే రాజారాం కోపంగా చూసి చూపుకి భయపడిపోయి ఏడ్చేసింది. జానకి ఏడవడం చూసిన ఐషు పాప ఏడ్చేస్తూ, అమ్మా నువ్వు ఏడవద్దు అమ్మా అని అంది ప్రేమగా జానకి దగ్గరగా వస్తూ. ఐషు పాప తన మీద చూపించే ప్రేమకు కరిగిపోయింది జానకి. క్షమించండి అత్తయ్య, చెయ్యే జారిపోయింది. పర్వాలేదమ్మా, కొత్త కదా, కొంచెం తడబడి ఉంటావు, భయపడకు సరేనా అంటూ హాల్లోకి తీసుకొని వచ్చింది. ఇంట్లోని వాళ్ళందరినీ ఇంకా పని వాళ్ళను కూడా పరిచయం చేసింది శారదమ్మ గారు. ఒక భార్యాభర్తలు ఇద్దరు పక్క పక్కన నించొని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి, అతను నా తమ్ముడు, ఇంకా మరదలు, వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు, వేరే ఊర్లో చదువుకుంటున్నాడు, మన ఇంట్లో ఉంటారు, నీకు పిన్ని బాబాయ్ అవుతారు అని పరిచయం చేసింది శారదమ్మ గారు. వాళ్లకు నమస్కారం చేసింది జానకి. వాళ్ళు కూడా ప్రీ నమస్కారం చేశారు, ఇష్టం లేనట్టుగా మొక్కుబడిగా. ఏమే ఈ పాటికే నీకు తెలిసే ఉంటుంది, లక్ష్మి అవ్వడానికి ఇంటి పని మనిషి అయినా నా సొంత మనిషిలాగా నా అవసరాలు ఇంటి బాగు కోరుకునే మనిషి అని అంది శారదమ్మ గారు. ఊరుకోండి అమ్మగారు, మీరు మరీను. తల్లి జానకమ్మ, నేను నీకు తల్లిలాగా, నీకు ఏం అవసరం వచ్చినా నన్ను పిలువు సరేనా అని అంది లక్ష్మి. లక్ష్మి అలా అనేసరికి ఆమెకు తన తల్లి గుర్తుకు వచ్చింది. కళ్ళు వెంబడి నీళ్లు తిప్పుకుంటూ లక్ష్మిని హత్తుకుంది జానకి. ఆమె అలా హత్తుకునేసరికి లక్ష్మికి కూడా చాలా ఆనందంగా, ఇంకా ఆనందంతో పాటు కన్నీరు కూడా వచ్చేసింది. రాజాగారు మాత్రం జానకిని చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మియే జానకికి దగ్గరుండి వంటగదిలోకి తీసుకువెళ్ళి ఆమె చేత పాయసం చేయించింది. ఇది రాజాబాబుకు బాగా ఇష్టం, తీసుకువెళ్ళి నీ చేతులతో ఇవ్వమ్మా అని అంది లక్ష్మి. అమ్మో ఆయనక, నాకు భయం అమ్మా, నేను వెళ్ళను అని అంది జానకి గుండెల మీద చెయ్యి వేసుకుంటూ. అలా భయపడిపోతే ఎలాగా, మనం దగ్గరైతేనే కదా వాళ్ళు దగ్గరయ్యి భార్యాభర్తల బంధం బలపడేది అని అంది లక్ష్మి. ఏం అక్కర్లేదు, నేను ఇంట్లోకి వచ్చింది ఈ ఇల్లును చూసుకోవడానికి, ఐషు పాపని చూసుకోవడానికి, అది చాలు నాకు. ఇంకా ఏ సంబంధాలు, ఏ దగ్గర అవ్వడాలు నాకు అక్కర్లేదు అని అంది జానకి. ఇల్లు చూసుకోవడానికి, పాపను చూసుకోవడానికి మాత్రమే అయితే నిన్ను పని మనిషిగా తెచ్చుకునేవారు, కానీ ఇంటి కోడలుగా ఎందుకు తెచ్చుకుంటారు ఆలోచించావా అని అంది లక్ష్మి.
ఆమె కాసేపు ఆలోచనల్లో పడింది. ఈలోగా ఐషు పాప జానకి దగ్గరికి వచ్చి, అమ్మ మనం ఆడుకుందాం రా అమ్మ అని అంది తన ముద్దు ముద్దు మాటలతో. సరే పద అంటూ ఆమెతో ఆ హాల్లో ఆడుకుంటుంది జానకి ఐషు పాపతో కలిసి. పాపతో ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉన్న జానకికి సడన్గా శివ గుర్తుకు వచ్చాడు. అసలు ఈ గొడవలో పడి శివ గురించే మర్చిపోయాను. పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా ఈ కోపిష్టి అతన్ని ఈ పాప గురించి తప్ప ఇంకా నేను దేని గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాను అని అనుకుంది జానకి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.